నమస్తే. మనం ప్రస్తుతం పీపుల్స్ ప్లాజాలో ఉన్నాం. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయడంతో తెలంగాణ సీజేపీ ప్రతినిధులు ఇక్కడ సంబరాలు చేస్తా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం యువత కూడా మెసేజ్ ఇస్తా ఉన్నారు. ఇదే అంశాల గురించి మాట్లాడదాం. అదేవిధంగా కంగనా రనౌత్ కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది జెన్జీపై, సీజేపీ ప్రతినిధులపై. ఈ అంశాల గురించి కూడా మాట్లాడదాం. మనతో సీజేపీ ప్రతినిధి, యువకుడు రుచిత్ గారు ఉన్నారు. మీరు ఇక్కడ సంబరాలు ఇవి సంబరాలు కాదు అంటే సంబరాలని ఏం లేదు. మేము అందరము ఉద్యమాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. సంబరాలు అంటూ ఏముండదు. సరే, కొంత రిలీఫ్ కోసం అయితే వీ విల్ డెఫినెట్లీ సెలబ్రేట్ ద విక్టరీ, బట్ దిస్ ఇస్ నాట్ అ సెలబ్రేషన్. ఇది గ్రీఫ్. అంటే ఏ విద్యార్థులు అయితే తమ ప్రాణాలను నిడిచిరో వాళ్ళని స్మరిస్తూ వాళ్ళకి కండోలెన్సెస్ తెలియడం కోసం మేము ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయినాం. కొందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిపోయాడు, అయిపోయింది, సంబరాలు చేయడం పద్ధతి కాదు కదా, ఓడిపోయిండ్రు, ఆయన ఓటమి చెందిండు, అంటే రాజీనామా చేసిండు కదా, ఇవి అవసరం లేదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. లేదు, సంబరం ఏం కాదు. ఏ విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థులకి వాళ్ళని స్మరించుకోవాలి కదా, వాళ్ళ కండోలెన్సెస్ ఇవ్వాలి కదా, అందుకని మేము ఇక్కడికి వచ్చినాం. కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు మీరు జెంజీ కాదంట, లేదా సీజేపీ అందరూ అనుకోండి, ఇక జెంజీ కాదు, మురికి కాలువ తరం అని చెప్తా ఉంది. ఇప్పుడు నేను జనరల్లీ రాములమ్మకి, ఆ అమ్మకి రిప్లైలు ఇవ్వను. ఓన్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడితేనే రిప్లై ఇస్తాను. కంగనా రనౌత్ అదే ఆ కంగనా రనౌత్ ఎంపీ కాబట్టి ఆమెకు రిప్లై ఇస్తున్నా. హిమాచల్ నుంచి రెస్పెక్ట్ఫుల్ గా ఆడ గెలిచింది కాబట్టి ఆమెకు రిప్లై ఇస్తున్నా. మండి కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీ అయింది ఆమె గురించి కమెంట్స్ చేసే కంటే డైరెక్ట్ రెస్పాన్స్ ఇస్తే మంచిగా ఉంటది. సో బేసికలీ మేము మురికి కాలువలో దొరికేటోళ్ళమా అంటే, మురికి కాలువలో దిగి పనిచేసే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ ఆమెకి చిన్న చూప? ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. మురికి కాలువలో పనిచేసే కార్మికుల వల్లనే ఈ రోజు ఆమె ఢిల్లీలో కూర్చుంటుంది. ఆ మురికి కాలువలో పనిచేయని కార్మికులు గనక ఒక్కరోజు వెనక్కి తగ్గితే ఏంది పరిస్థితి? ఢిల్లీ పరిస్థితి ఏంది? హైదరాబాద్ పరిస్థితి ఏంది? ముంబై పరిస్థితి ఏంది? ఇదే చిన్న చూపుకి వ్యతిరేకంగా, ఇదే అణిచివేతకి వ్యతిరేకంగా, ఇదే ఆలోచనకి వ్యతిరేకంగా మేము ఈరోజు కొట్లాడుతున్నాం. ఎవరైతే కులాన్ని, ఎవరైతే వృత్తిని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఈ సమాజంలో రెచ్చిపోతున్నారో వాటికి వ్యతిరేకంగా మేము ఈరోజు నిల్చుంటున్నాం. తెలుసా వాళ్ళకి? దేశభక్తులు అని చెప్తున్నారు కదా. బీజేపీ పార్టీకి భగత్ సింగ్ ఏం రాసిండో తెలుసా? భగత్ సింగ్ ఒక ఎస్సే రాసిండు అన్టచబిలిటీ మీద. అంటే ఏదైతే అన్టచబిలిటీ ఉంటుందో, తక్కువ కులము ఎక్కువ కులం అని, దాని మీద ఒక ఆర్టికల్ రాసిండు. ఆ చదివిరా వీళ్ళు ఏం మాట్లాడతారు? అంటే ఏంది, మురికి కాలువలో ఉంటే డిస్రెస్పెక్ట్ఫుల్లా? మురికి కాలువలో ఉండడం దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి? మురికి కాలువలో ఉండడంలో తప్పేముంది? ఆమెకు కంపు కొడతా ఉందంట. మీరు ప్రొటెస్ట్ ముసుగులో గలీజ్ సైగలు చేశారంట, గలీజ్ మాటలు మాట్లాడారు. ఇట్లానే గాలి మాటలు మాట్లాడిండు ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి. మమ్మల్ని గుంట నక్కలు అన్నాడు. తిరిగి తిప్పి కొట్టినాం మేము వాళ్ళకి. ఎటువంటి జవాబు వచ్చింది? గుంట నక్కలని ఎవరు అన్నాడు? గుంట నక్కలు అన్నప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తే ఏ విధంగా గద్దె దిగొచ్చిండ్రు అనేది మీరు అందరు చూసిర్రు. గుంట నక్కలని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మేము దానికి గట్టిగా జవాబిచ్చి జెడ్సీ భూములను రక్షించుకున్నాము. ఇదే విధంగా కంగనా రనౌత్ ఇట్లానే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో గెలవదు. మరి ఆమె సీటు కాపాడుకోవాలంటే మర్యాదగా మాట్లాడాలి. విద్యార్థులని ఇటువంటి దుర్భాషలు ఆడితే, అయినా దుర్భాష ఏంటండి నాకు అర్థం కాదు. ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళు మురికిలో పనిచేస్తారు. ఆ మురికి కాలువలో పనిచేసే బిడ్డలు అక్కడ నిరసనలో వచ్చి పాల్గొంటే వాళ్ళని ఇట్లా మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారా? ఒక ఎంపీ చేయాల్సిన పని ఏంటంటే, ఏదన్నా డిమాండ్ ఇచ్చినప్పుడు ఆ డిమాండ్ ప్రాక్టికల్ కాకపోతే చెప్పాలి. అటువంటిది ఉల్టా మాట్లాడితే ఏంది అర్థము? ఇంకో తీవ్ర వ్యాఖ్య కూడా చేసింది. అసలు వీళ్ళని ఎవరు కంటున్నారు, వీళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఎవరు పెంచుతున్నారు, వీళ్ళదంతా మురికితరం అని చెప్తాం. నాకు కోపం వస్తుంది ఇట్లా మాట్లాడితే. అంటే మాకు కోపం వచ్చినప్పుడు మేము లైన్ దాటుతాం. బట్ వీఆర్ స్టిల్, ఎందుకంటే రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న వాళ్ళం కాబట్టి స్టిల్ వీఆర్ అండర్ ద లైన్. అట్లా లైన్ క్రాస్ చేసి మా పుట్టుక మీద మా దాని గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు కథ. బీజేపీ వాళ్ళని ఉరికిస్తారు వాస్తవానికి జనాలు. ఇదే ఆరోగెన్స్ తో కేసీఆర్ కుప్పగూలిండు. ఇదే ఆరోగెన్స్ తో రేవంత్ రెడ్డి కూడా కుప్పగూలబోతుండు. కాబట్టి మర్యాదగా మాటలు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కంగనా రనౌత్ అయినా ఎవడైనా. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నాడు? మమ్మల్ని టెర్రరిస్ట్ అన్నాడు. మరి అదే టెర్రరిస్టులు చేసిన ఉద్యమాన్ని, అదే టెర్రరిస్టులు అడుగుతున్న ప్రశ్నని వింటూ ఎందుకు రాజీనామా చేసిండు ఆయన? అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని దేశద్రోహులు అంటారా? రేపు పొద్దున ఎవరైనా అంటారు వీళ్ళు దేశద్రోహులని. రేపు సుభాష్ చంద్రబోస్ ని కూడా అంటారు. మేము భగత్ సింగ్ ని చేతిలో పెట్టుకుంటున్నాం కాబట్టి రేపు భగత్ సింగ్ ని కూడా దేశద్రోహులు అంటారు. వీళ్ళని నమ్మకుర్రి. ఈ దేశభక్తి పేరు చెప్పుకొని దేశాన్ని మోసం చేస్తున్న వీళ్ళు.
మీ మీ ప్రొటెస్ట్ కూడా ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి ప్రస్తావిస్తూ నేనుంటే అసలు కాల్చి పడేసేవాడిని, తరిమి తరిమి కొట్టేవాడిని అని. కాలుస్తా అంటే కాల్వండి, మేము చేసిన తప్పేంది? 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ గురించి న్యాయం కోసం అడిగితే మమ్మల్ని కాలుస్తారా? కాల్వండి. ఇప్పుడే చెప్తున్నాం, whoever wants to kill us, whoever wants to kill the voice that is questioning against the injustice, we are ready to be killed. I'm ready to be killed. I'm giving open call to anyone who does not believe in the constitution, who does not believe in dialogue. You can kill me. You can kill me, and you will kill me because you are scared of the Indian constitution. You are scared of the dialogue. You are scared of the dissent. అంటే చావడానికి కూడా రెడీ. బరాబర్ చావడానికి రెడీ. రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నాం. చావు మా ఇంటి పక్కనే ఉంది, చావు మా డోర్లను కటకట అంటుంది. సౌరవ్ దాస్ విద్యార్థి కాదంట కంగనా రనౌత్ చెప్తా ఉంది. విద్యార్థే కాదినా, ఓ పని చేసుకొని బతకవనక ఎందుకు ఈ పంచాయతీలో? ఆమె రాజ్యాంగం చదివిందా? కంగనా రనౌత్ రాజ్యాంగం చదివిందా? రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి గద్దెక్కుతారు వాళ్ళు. ఆమె రాజ్యాంగం చదివిందా? ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. ఆమె విద్యార్థుల హక్కుల గురించి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ హిందువుల పార్టీ అన్నారు, ఎంతమంది మైనారిటీ నాయకులు లేరు? దాని అర్థమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. వాళ్ళు దేనికి పనికిరాని నిరుద్యోగి సౌరవ్ దాస్ అని చెప్తా ఉంది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? దేనికి పనికిరాని నిరుద్యోగే ఈ రోజు దేశానికి పనికొచ్చే పని చేసిండు. దేశానికి పనికిరాని ధర్మేంద్ర ప్రధాన్ని గద్దె నుంచి దించిండు. అది మా క్రెడిబిలిటీ, అది మా మూవ్మెంట్ స్ట్రెంత్. ఇంకో క్వశ్చన్, చాలా మంది యువత ముఖ్యంగా సౌరవ్ దాస్ ను ప్రస్తావిస్తున్నది, 28 ఏళ్ళు ఉన్నాయి, ఏదో పని చేసుకొని బతకొచ్చు కదా, ఇంకా తల్లిదండ్రుల మీద ఎందుకు ఆధారపడి బతుకుతున్నారు? నేను 2 జాతీయ అవార్డులు సంపాదించిన ఆయన ఏజ్ లో అని చెప్తా ఉంది. ఎవరు? ఎవరిని అంటుంది? మమ్మల్ని అంటుందా? మేము సంపాదిస్తలేమా? ఎవరు చెప్పారు? అంటే ఆమెకు తెలివి లేదు. మేము చాలా చాలా మంచిగా చదువుకున్న వాళ్ళము, ఇప్పటికే చదువుతున్న వాళ్ళము, కొలువులు చేస్తున్నాము. కొలువులు చేసే టైం దొరికినప్పుడు వచ్చి ఉద్యమాలు చేస్తున్నాము. కాబట్టి మీ లెక్క అడ్డం మాట్లాడేటోళ్ళం కాదు, ఎట్లా పడితే అట్లా ఏంటిది దేశాన్ని అమ్మేటోళ్ళం కాదు. దేశం ఏంది? వీళ్ళ దేశభక్తి పారామీటర్స్ ఏంది? దేశంలో ఉన్న రిసోర్సెస్ అమ్మడం దేశభక్త? దేశంలో ఉన్న రిసోర్సెస్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఉన్నాం. దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను రక్షించుకోవడం కోసం ఉన్నాం. ఈడ ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. వీళ్ళ నాయకులు మాట్లాడితే రేపటి నాడు వాళ్ళ ప్రభుత్వం ఉండదు. ఏ ప్రభుత్వం ఉండదు. ప్రజల వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా అది ఉండదు. మేము కూల్చేస్తాం ఆ ప్రభుత్వం. ఫైనల్ గా ఎక్స్పెషల్లీ జెన్జీపై, మీ సిజేపీ వాళ్ళపై ఈ అన్ని ఘాటు వ్యాఖ్యలను మీరు ఒక మాటలు ఏం చెప్తారు? ఒక్క మాటలు ఏం చెప్తామంటే, మీ దగ్గర కూడా జెన్జీ ఉన్నారు, మీ పిల్లలు కూడా జెన్జీయే. వాళ్ళని కూడా మీరు ఇటువంటి కమెంట్ చేస్తున్నారా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. మీ బీజేపీ మినిస్టర్ కూతురే వచ్చింది అక్కడికి ప్రొటెస్ట్ కి, మరి ఆమె కూడా అదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, మర్యాదగా మాట్లాడదు. అప్పుడే మర్యాదగా రెస్పాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ రుచిత్ గారు, థ్యాంక్ యూ. అన్సర్ గారు రండి. ఏంటి సంబరాలా ఏంది ఇది? ఒక ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కి ఎదురు దెబ్బ తగిలింది 25వ తారీఖున. దానికి సంబరాలు లాంటివి ఇవి. అయితే చాలా మంది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. మీకు అతను రాజీనామా చేసిండు, మీ ప్రొటెస్ట్ లేకపోతే పౌర సమాజం యువత అనుకోండి, అయిపోయింది, ఆయన రాజీనామా చేసిండు, ఓడిపోయిన వాళ్ళ ముందు ఈ సంబరాలు పద్ధతి కాదు అనే క్వశ్చన్ వస్తుంది. మరి పార్లమెంట్ దగ్గర ఆయనకి కిరీటం వేసి ఊరేగిస్తున్నారు కదా, మరి దాన్ని ఏమనాలి? ఏమన్నా ఆయనను సాధించాడా పీకాడా? అంతమంది 20 మంది విద్యార్థులు చచ్చిపోతే దాని మీద రెస్పాండ్ అవ్వకుండా ప్రొటెస్ట్లు చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటే ఏమనుకోవాలి మనం? ఇవి సంబరాలు కావు, ఇవి సంబరాలు లాంటివి కావు. ఇది రాజ్యాంగంగా మనం గెలిచిన ఒక ఆకాంక్షకి నిదర్శనం. రాజ్యాంగబద్ధంగా మనం పోరాటం చేసాం, రాజ్యాంగబద్ధంగా మనం ప్రొటెస్ట్లు చేసాము, అసెంబ్లీ అయ్యాము. మన ప్రధాని మోడీ కూడా ఫ్రెండ్స్ అని ఇట్లా అయ్యేలాగా చేసాము. దానికి నిదర్శనంగానే ఇవాళ ఒక చిన్న పార్టీ జ్ఞాపకం చేస్తున్నాం. ఏమనంటే, ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉంటారు అన్యాయం జరిగితే అనే ఒక నిదర్శనం అంతే. ఇది మనం ఏదో సంబరాలు చేయట్లేదు, డీజేలు కొట్టట్లేదు, ఎగరట్లేదు. చూడండి, పీస్ఫుల్ గా నడుస్తుంది. ట్రాఫిక్ ఏమైనా డ్యామేజ్ చేస్తున్నామా? అక్కడ ఏమైనా నినాదాలు చేస్తున్నావా? అంతా సవ్యంగానే జరుగుతుంది కదా, ఎలాంటి ఇబ్బంది లేదు, మాకైతే ఎవరికి ఇబ్బంది లేదు. ఇది జంజీ తరం కాదంట కదా, మురికి కాలువ తరం అని కంగనా రనౌత్ చెప్తా. అవునవును, మేము దానికి ఖచ్చితంగా ఖండిస్తాం. అసలు సౌరవ్ గారు కూడా చెప్పారు, ఆమె వల్ల ఆ బీజేపీ పార్టీకే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఆమెను బీజేపీ పార్టీ వాళ్ళే ఎంటర్టైన్ చేయట్లేదు. అలాంటి వాళ్ళ గురించి మేమెందుకు మాట్లాడతామని సౌరవ్ గారు చెప్పారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి అసభ్యకరమైన వీడియోలు చేశారు, ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడారు, మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. మీదే ఏ జనరేషన్, ఒక 10 ఏళ్ల క్రితము ఈ దేశంలో ఎన్నో దురాక్రమాలు జరుగుతుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఏం చేశారు, మీ జనరేషన్ ఏంటి, అసలు నీకు అర్హత ఉందని మేము అంటున్నాము.
తన పబ్లకు వెళ్తుంది, ఇంకెక్కడికో బార్లకు వెళ్తుంది, వివిధ రకమైన సర్క్యులేషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక జనరేషన్ మీరు అంత తక్కువ చేసి చూస్తా ఉంటే ముందు అట్లా మేము ఎక్కువ కాదు. ఇప్పుడు సౌరవ్ దాస్ ఏజ్ 28 కదా, ఆ ఏజ్ లోనే నేను 2 జాతీయ అవార్డులు సంపాదించుకున్నా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బతుకుతున్నా. సౌరవ్ దాసు ఇప్పటికి తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాడు అని చెప్తా ఉంది. అవి దొంగ నాటకాలండి. గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు సినిమా ఫీల్డ్ లో గ్రామర్ గా పనిచేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. సినిమా ఫీల్డ్ లో ఎంతమంది సినిమా ఫీల్డ్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు? జంతర్ మంతర్ రోజున, ఆ రోజున 20వ తారీఖున లాఠీ దెబ్బలు కొడతా ఉంటే ఎంతమంది రియాక్ట్ అయ్యారు? కంగనా గారు రియాక్ట్ అయ్యారా? అసలు ఫిలిం వాళ్ళు తెచ్చుకుంటే అవార్డులు, ఫిలిం వాళ్ళు తెచ్చుకుంటే అవన్నీ సంబరాలు ప్రజా ఉద్యమాలతో ఎందుకు కంపేర్ చేస్తారు? సరే, ఇప్పుడు సౌరవ్ గారు ఆయన స్వతహాగా ఆయనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఆయన స్వతహాగా గుర్తుపెట్టుకొని ఆమె ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటా లేదు. సౌరవ్ గారు భారత రాజ్యాంగం ఇంగ్లీష్ లో చెప్తారు, ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు. సౌరవ్ ఆమెకు తెలుసా తెలియదు? ఈమె ఎప్పుడు తెలుసా? ఆమెకు భారత రాజ్యాంగం తెలుసా? రాజ్యాంగం ఆయన విద్యార్థే కాదు, పనికిరాని నిరుద్యోగం అని చెప్తా ఉంది. లేదండి. ఆయన ఎంతో మందికి ఆన్లైన్ ద్వారా విద్య చెప్పే ఒక మంచి వ్యక్తి. ఆయన వీడియోస్ కూడా ఉంటాయి. ఆయన ఆన్లైన్ లో కూడా చాలా, యూట్యూబ్ లో కూడా చాలా వీడియోగ్రఫీ చేస్తూ ఉంటారు. తద్వారా ఆయన సొంతంగా డబ్బులు కూడా ఎర్న్ చేస్తున్నారు. అది అందరికీ తెలుసు. ప్లస్ ఆయనకు ఒక ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ ఉంది. ఈ దేశంలో ఎంతమంది విద్యార్థులు, కుర్రవాళ్ళు ముందుకొచ్చి ఇట్లా ప్రశ్నిస్తారు చెప్పండి? గుర్తుపెట్టుకోండి, ఏదైతే సౌరవ్ దాస్ అయినా కానీ, అశుతోష్ అయినా కానీ, అభిజిత్ దీప్కా అయినా కానీ ఏ రోజైతే నినాదం తెచ్చుకున్నారో ఆ రోజు నుంచి వాళ్ళ వెనకాల చాలా కుట్రలు జరిగాయి. వాళ్ళని ఆపడం కోసము వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీస్ ని బెదిరించేంత ప్రయత్నం కూడా జరిగింది. అంత ధైర్యం ఉందా కంగనా రనౌత్ గారికి? కంగనా రనౌత్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి కొంతమంది గూండా ముఖాలు వచ్చి అట్లా డిస్టర్బ్ చేస్తే ఆమె తట్టుకోగలదా? అలాంటి ఎన్వైర్మెంట్ లో కూడా తట్టుకొని ముందుకొచ్చి ప్రజల కోసం నిలబడుతుందా అంటే వాళ్ళు నాయకులు కాదు, వీళ్ళు ప్రొటెస్ట్ ముసుగులో గలీజ్ మాటలు, గలీజ్ సైగలు చేసిండ్రు. నాకు కంపు కొడుతుంది వీళ్ళని చూస్తుంటే. అసలు నా జీవితంలో చూడలే ఇట్లాంటి మనుషులని చెప్తా ఉంది. అవన్నీ వీడికి కంగనా రనౌత్ మాటల్ని మనం అసలు ఎవరేం పట్టించుకోవట్లేదండి. ఎన్నో మాటలు అంటారు. అసలు ఆమె మాట్లాడే తీరిక ఆమెకి అర్థం కాదు. ఆమె ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఒక 5 ఏళ్ల క్రితము ఆమె బాంబేలో ఉన్నప్పుడు ఆమె ఇల్లును తగలబెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి దుండగలు వచ్చి దాడి చేశారు. ఆమె ఎలాంటి మాటలు రెచ్చగొట్టుంటే గుర్తుపెట్టుకుని, ఆమె నోటి వాటమే అంత మంచిగా లేదు. అంటే పచ్చకామలు ఉన్నోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తాయి కదా. ఏ మంచి పని జరిగినా ఆపాలని ప్రయత్నించాడు, దాని మీద బురద చల్లాడు. ఇలాంటి వాళ్ళకి కామనే. అదే చెప్తున్నారు, బీజేపీ వాళ్ళే ఆమెను పట్టించుకోరు. బీజేపీకి అసలు ఆమె బీజేపీ పార్టీలో ఉందో కూడా ఆమెకు తెలియదు. అలాంటి డెరిగేటరీ పదాలు, అలాంటి విషయాలు మాట్లాడితే మళ్ళీ వాయిస్తామండి మేము. గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ అనుబంధ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి కామెంట్స్ చేశాడు మీ పైన, మీ ప్రొటెస్ట్ పైన. నేను ఉండుంటే నేను కాల్చి పడేస్తా, లేకపోతే తరిమి కొడుతుంటే ప్రభుత్వం ఏమనలేదు, నేను అంత మంచోని కాదని చెప్తా. ఏది ఇప్పుడు కాల్చమని చెప్పండి? ఇది భారతదేశం అనుకుంటున్నారా? ఏమైనా మీరు అనుకున్న దేశం అనుకుంటున్నారా? ఈ దేశంలో రాజ్యాంగమే పనిచేస్తుంది. ఈ దేశంలో పోలీస్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ దేశంలో అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది. మీ మాటలు పనిచేయవు, మీ టూటాలు పనిచేయవు, మీ బెదిరింపులు పనిచేయవు. అది అట్లా చేస్తే యాంటీ నేషనల్ ఆడి మీద కేసులు పెట్టండి. అదే చెప్తాం మేము దేశ సమగ్రతను కాపాడుకుంటూ, ఈ దేశంలో ఉన్న అన్యాయాలు మేము ఎదిరించుకుంటూ జంతర్ మంతర్ వరకు వచ్చి మేము రాత్రి పగలు అన్నం అన్నీ మానేసి, ఈవెన్ బయట నుంచి కూడా మాకు పార్సల్స్ వచ్చినా అవి కూడా సమగ్రంగా తింటూ సగం తిండి సగం వదిలేసి అట్లా మేము పోరాటం చేస్తే మా మీద యాంటీ నేషనల్స్ అంటారు, మమ్మల్ని కొడతా అంటున్నారు. బీజేపీ వాళ్ళు మమ్మల్ని చిన్న చూపుగా చూసి మమ్మల్ని ఏం చేయలేదు. మేము కాల్చి పడేవాళ్ళం, పొడిచి పడేవాళ్ళం. డెరిగేటరీ పదాలా? ఈ దేశంలో ఎవరి ప్రశ్న వాళ్ళు చంపుకుంటూ పోతారా? కష్టం. ఇలాంటి పదాలైనా కానీ, ఇలాంటి స్టేట్మెంట్స్ అయినా కానీ మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. మేము ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తాం, అంతే మా స్టేట్. మన దగ్గర సిజేపీ ప్రతినిధి ఉన్నాడు. హాయ్, మీ పేరు? ప్రసాద్ అన్న. నా పేరు ప్రసాద్. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇక్కడ వచ్చింది ఏంటంటే, మేము మొన్న అది ఏదైతే నీట్ స్టూడెంట్ వాళ్ళు విద్యార్థులు బదిలాన్నారో వాళ్ళ కోసం పోరాడి ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి రాజీనామా ఇచ్చుకున్నాం కదా, దానికోసం ఆ విజయాన్ని సంబరాలు చేసుకుందాం. అట్లాగే హైదరాబాద్ పీపుల్స్ కూడా దాన్ని రుచి చూపిద్దామని, వాళ్ళకు కూడా ఈ కష్టం దాని ప్రతిఫలాలు ఎట్లుండో తెలియజేద్దామని ఇక్కడ అంటే విజయోత్సవ సభను ఏర్పాటు చేసుకున్నాము. దానికోసం ఇక్కడికి వచ్చాము. అది సంగతి. ఓకే, ఇప్పుడు నేను ఏం అడగబోతున్నా అంటే, ఇప్పుడు కంగనా రనౌత్ ఉంది ఎంపీ, చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది మీ సిజేపీ ప్రతినిధులపై, జెన్జీపై ముఖ్యంగా. వీళ్ళు జెన్జీ కాదు, మురికి కాలువ తరం వాళ్ళు అని చెప్తా ఉంది. మురికి కాలువ తరం అనేది వాళ్ళు
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పోయి చూసినా ఈడ పోయి చూసినా మురికి వాళ్ళలాగా నోటికి అది వాళ్ళు అన్నం తింటారా మన గడ్డి తింటారో తెలియదు కానీ వాళ్ళ నోరు ఏ రోజు వాళ్ళ నోట్లో ఉండేది ఎప్పుడు కంపు. ఎందుకంటే పాన్ పారక్ బ్యాచ్లు అంతా వాళ్ళు అందులో ఉండేవాళ్ళు వాళ్ళే ఉంటారు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చేది ఎప్పుడే కంపు, దుర్వాసనలో ఎప్పుడు కంపే ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మేము కొత్తగా అంటే మంచితనాన్ని ఆశించడం అనేది మాకు దురదృష్టం. అంటే మేము అదొక ఏమంటారు దానికి ఊహాతీతం. దాని గురించి మేము ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఆమె గురించి ఏంది, ఆమె ఎట్లా వచ్చింది, ఏం చేసిందనే సమాజానికి, మన బాలీవుడ్కి, మన భారతదేశానికి తెలుసు. ఆమె ఇట్లా ఏ రకంగా వచ్చింది, ఆమె ఎన్ని కంపు పనులు చేసుకుని వచ్చింది, ఏ రకంగా మెదిగింది అందరికి తెలుసు. కంపు పనులు కాదు, 2 జాతీయ అవార్డులు సాధించిన నేను చిన్న ఏజ్ లోనే అని చెప్పుకొస్తా ఉంది కదా. జాతీయ అవార్డులు ఏందన్నా, ఇప్పుడు గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంటే అవే జాతీయ అవార్డులు ఇస్తారు. దానికి అవసరం లేదు. జాతీయ అవార్డులు అంటే గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంటే ఎవరికైనా జాతీయ అవార్డులు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అనేది ఇంత పిల్లలు కనీసం 20 ఏళ్ళు నిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే కనీసం ఇంత కూడా మానవత్వం లేకుండా, మర్యాద లేకుండా వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు, ఎందుకోసం కొట్లాడుతున్నారు. ఆమె కూడా ఒక స్టూడెంట్, అంటే ఆమె ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ బాధలు ఎట్లుంటే ఆమె చదువుకుని ఉంటే కొంచెం ఏమైనా ఎడ్యుకేషన్ ఉంటే ఆమెకు ఆ బాధలు తెలిసి దాని గురించి తెలుస్తుంది. ఆమె ఏడు చదువుకుంది అన్నట్టు ఇంటర్ 10th తర్వాత అనుకుంటా ఆమె ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. ముంబైలో ఉండి ఆమె ప్రయత్నాలు చేసి సినిమా పరిశ్రమల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఆమె ఎదిగింది. ఇప్పుడు కొంచెం నోరు పారేసుకుంటా ఇంకా గుట్కా బ్యాచ్ దగ్గర చేరి ఆమె కూడా నోరు గలీజ్ చేసుకున్నది అంతే. దానివల్ల ఆమె ఇట్లా అంటే ఆమె ఏమంటుందంటే, ఈ జెంజీ వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు అసభ్యకరమైన మాటలు, సంజ్ఞలు, అదే సైగలు చేసిండ్రు. నాకైతే కంపు కొట్టేసింది. నేను అది మురికంతా అన్నీ చూసిన. అసలు వీళ్ళని ఎవరు కంటున్నారు, ఎవరు తిండి పెడుతున్నారు, ఎవరు పెంచుతున్నారు అని మాట్లాడింది ఆమె. అది నేను కూడా అంటే సంజ్ఞలు చేసిర్రు అంత కంపంత అక్కడే ఉంది అని అంటే, ఇప్పుడు కొంతమంది మేము ఎంత దాదాపు 40 రోజుల వరకు పీస్ఫుల్ ర్యాలీ తోటి పీస్ఫుల్ అని ప్రొటెక్ట్ చేసినాము. కాకపోతే ఏదైతే ఆ రోజు 20వ తారీఖు నాడు జరిగిన పరిస్థితి ఉందో అందులో కొంచెం వాళ్ళు ఆల్రెడీ మీరు చూసినట్టయితే ముందే ఒక రాళ్ళ వ్యాన్ తీసుకొచ్చి పెట్టారు. అట్లా అదే రకంగా కొంతమందిని మాబ్ని వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు బీజేపీ ఒక మాబ్ని తీసుకొచ్చి వాళ్ళంతలకు వాళ్ళు స్టూడెంట్ రూపంలోకి వచ్చి రాళ్ళు విసిరేయడం కానీ, మీడియా మిత్రుల పట్ల అసభ్యంగా సంజ్ఞలు చేయడం కానీ, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళకి పట్ల అసభ్యంగా ఏమంటారు దూషించడం అట్లాంటివి వేసి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళ ప్రభుత్వానికి ఎట్లయితే ఇబ్బంది అవుతుందని తెలిసి భయపడి ఆల్రెడీ మొన్న చూసిరు మోడీ వచ్చి నైట్ 2 గంటలకు 12 గంటలకు రీల్ చేసి చేతులు వణుకుతున్నాయి. అంటే ఒక రకమైన మా ప్రభుత్వాన్ని ఎవరు దించలేరు, మా ప్రభుత్వంలో ఎవరు రాజీనామాలు చెయ్యరు, ఎంత వచ్చినా మాకు ఎవరు ఏం ఫరక్ పడదు అనే నియంతలాగా డిక్టరేషిప్ చేసిన వ్యక్తితోటే ఈ స్టూడెంట్స్ అంతా అంటే భయపడిపించారు. ఆయన భయపడుతూనే చేతులు వణుకుతున్నాయి రీల్ చేసేటప్పుడు. అంటే అంత స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటుందా? అట్లా ఉండేటప్పుడు వాళ్ళు ఇంకా ఇట్లాంటివి వాళ్ళ ఏమంటారు దూషించడం, మా పైన మమ్మల్ని దిగదార్చడం కోసం వాళ్ళు అట్లా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ సౌరవ్ దాసుని, మీ సిజేపీ ప్రతినిధిని, ఈయన అసలు విద్యార్థే కాదు, పనికిరాని నిరుద్యోగి అని చెప్తా ఉంది కదా. పనికిరాని నిరుద్యోగి అంటే ఇప్పుడు అందరు చదువుకొని వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో ఎవరో ఒకరు సపోర్ట్ గా రావాలి కదా. ఇప్పుడు ఆయన అందుకు తీసుకున్నాడు, దాన్ని స్టాండ్ తీసుకున్నాడు. ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తు, ఆయన విద్యార్థి దశ నుంచి వచ్చినోడే, విద్యార్థుల కష్టాలు తెలిసినోడే, ఆయన విద్యార్థి నుంచి దశ వచ్చినాడు కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఆయన వంతు ఆయన ముందరకు వచ్చి దాన్ని చేసుకుంటున్నాడు. అంటే దాని నుంచి ఒక నాయకత్వ తీసుకొని దాన్ని లీడ్ చేస్తున్నాడు. అట్లా ఆయన విద్యార్థి కాదు, 28-30 ఏళ్ళు ఉండే ఆయన విద్యార్థి. ఏదో పని చేసుకోవచ్చు కదా, సంపాదించుకోవచ్చు కదా డబ్బులు అని చెప్తా ఉన్నా. అందరు వాళ్ళలాగానే సంపాదించుకోవాలి, వెనకాల వేసుకోవాలనుకుంటే అది దేశం బాగుపడే స్థితిలో ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక రకమైన నియంత్రణ ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, ఒక గవర్నమెంట్ అనేది వేరే తప్పుదోవ పడుతున్నప్పుడు క్వశ్చన్ చేయడానికి అందరూ వస్తారు. దానికి ఏజ్ తోటి నిరుద్యోగులతోటి ప్రభుత్వం అంటే జాబ్ చేసేటోళ్ళే స్టూడెంట్ రావాలని ఏం లేదు. ఒక తప్పును జరుగుతున్న ప్రశ్నించడానికి ఎవరైనా వస్తారు, ఎవరికైనా అవకాశం ఉంటుంది. అట్లా అంటే ఎంటైర్ ఎపిసోడ్ లో కంగనా వర్సెస్ సిజేపీగా నడుస్తా ఉంది కదా అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆమె గురించి అసలు ఆమె ఆమె ఎవరు చూసినా అంటే ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళందరికి పరిచయం, ఆమె సుపరిచితం. ఆమె ఆ కంపనూరు గురించి ఎట్లాంటిది అనేది. సో మేము ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకొని ఇవన్నీ వెనకేసుకోవడం కాకుండా మేము మంచి విషయాలను ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం.
అంతే. ఆమె గురించి ఒక డస్ట్బిన్ ఆమె నోరెట్లేదో ఆమె కూడా డస్ట్బిన్ తోటి సమానం. మాకు చెత్తని ఎవరన్నా దాన్ని పట్టించుకొని దానికోసం చూడాలనుకోరు. చెత్తని తీసుకుపోయి మురుకు నీట్ చేసుకొని ముందరికి వెళ్ళాలని చూసుకుంటారు తప్ప అన్న కూర్చొని ఆమెతో పంచాయతీ పెట్టుకోవాలని ఎవరు చూసుకుంటారు. ఢిల్లీకి పోయినావా? పోయినన్నా. ఎన్ని రోజులు ఎప్పుడు పోయినా ఎన్ని రోజులు? అంటే మా June 20కి స్టార్ట్ అయింది కదా, అప్పుడు వెళ్ళాను. ఒక 4 days ఉన్నాను. నాకు మధ్యలో కొంచెం ఎగ్జామ్స్ ఉంటే దానివల్ల రిటర్న్ వచ్చేసాను. మళ్ళా 20కి వెళ్ళాను. అయితే నేను ట్రైన్ మధ్యలో ఉన్నప్పుడే రిజిగ్నేషన్ వచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మా వాళ్ళతో కలిసి మళ్ళీ రిటర్న్ ప్రయాణంతో నేను వచ్చేసాను ఇక్కడ. ఇప్పుడు ఏం చదువుతున్నారు? నేను LLB అన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. మొత్తం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు ఓ క్వశ్చన్ వస్తా ఉంది మీకు, చేసేసిండు అయిపోయింది, మళ్ళీ ఈ సంబరాలు ఎందుకు అవసరమా అనేది వస్తుంది. ఈ సంబరాలు ఎందుకు అనేది ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే మేము ఎంత చేసినా మేము ఎంత ఉన్నా మాకు ఎవరు అడిగేటోళ్ళు లేరు, మాకు జవాబుదారం అడిగేటట్టు అంత పొజిషన్లు ఎవరు లేరు, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతాం అని ఒక నియంత్రణలాగా గవర్నమెంట్ అయినా తయారవుతుంది. మేము దీంతో ఏం తెలుసు అంటే ఇట్లాంటి నియంత్రణను అంతమొందించినాము. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే చూసుకొని తెలంగాణ కావచ్చు, ఇక్కడ కూడా మీకు కూడా ఇదే దుస్థితి పడుతుంది. మీరు కూడా ముందు జాగ్రత్త అంటే మీ ఎట్లా ఇప్పుడు చూసుకుంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కొంచెం ఆయన కూడా కొంచెం కళ్ళు తెరుచుకొని మా విద్యార్థుల పట్ల సమస్యలను మా విద్యార్థుల యొక్క అవన్నీ చేసుకుంటే, లేకపోతే నేను కూడా ఇన్వెన్షన్ అంటే ఇప్పుడు సీఎం ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన్ని, కాబట్టి ఆయన సీఎం చూస్తుండేమో కానీ ఎడ్యుకేషన్ అనే దాన్ని పక్కన పెట్టేసిండు. కాబట్టి నేను కూడా ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కంటిన్యూ అయ్యి సీఎం రాజీనామా వేస్తారా, లేదా సీఎం గా కంటిన్యూ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకొకరికి ఇస్తారా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఇట్లే చేస్తామంటే ఇప్పుడు ఢిల్లీలో అయింది, రేపు తెలంగాణలో అవుతుంది అంతే. మరి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని ముందు చెప్పడానికి, ప్రజలు కూడా తెలవడానికి మేము ఇక్కడ సభని నిర్వహించాం. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, నమస్తే. జై తెలంగాణ. ఏంటి పీపుల్ ప్లాజా దగ్గర సంబరాలా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, ఇంకా సంబరాలు ఎందుకు మళ్ళా? అన్న, బాధ్యతదారితనానికి ఆయన ఒక స్ఫూర్తి లేకుండా, ఒక బాధ్యతదారితనం లేకుండా వ్యవహరించినందుకు ఆయనకు గుణపాఠం నేర్పించి చేసి ఇలాంటి దినం మేము సంబరాలు చేసుకుంటున్నాము. ఏదో ఆయనకి వ్యక్తిగతంగా కాదు, మేము వ్యవస్థని మెరుగుపరచడానికి మేము ముందుకు పోతే వ్యవస్థ మాకు సహకరిస్తలేదు, ఆ వ్యవస్థను ప్రశ్నించినము, దానికి అధినేత అయిననే కదా రాజీనామా చేయించినాము. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ నాట్ జస్ట్ జెన్జీ. రాజీనామా చేయించారు, ఓ రకంగా ఓడిపోయినా అనుకుందాం వాళ్ళు, అంతే అనుకోవాలా? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ ముందు ఎందుకు మళ్ళా అనే ప్రశ్న వస్తాం. ఎవరు ఓడిపోయారు? వాళ్ళు ఓడిపోయారు. అవును, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన్నే మేము దానికోసం సంతోషిస్తలేమన్నా. ఇలాంటి దినము వ్యవస్థలో మా వల్ల ఒక చేంజ్ వచ్చింది. ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయడం ఈజ్ ఇట్ ఏ జోక్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. మేము యువకులము, మేము కూడా భారత్ మాత బిడ్డలమన్నా. మా భారత్ మాత ఏమంటారు ఆశీర్వాదంతో ఇలాంటి దినము మేము మంత్రిని రాజీనామా చేపించినాం. ఎందుకు? ఆయనతోనే మన వ్యక్తిగత శత్రు నాకు మాకు కాదు కదన్నా. ఆయన ఏదైతే వ్యవస్థకు అధినేత ఉన్నాడో ఆ వ్యవస్థలో తప్పులు కాలేదు. నేను మొన్న కూడా చెప్పిన, తప్పు కాదు, ఘోరాతి ఘోర పాపమైంది. ఆ పాపానికి ఆయన ఏదైతే అర్పణ ఉందో చెల్లించిండు అంతే. మీరు మురికి కాలువ తరం అంట, జంజీ తరం కాదంట, కంగనా రనౌత్ చెప్తా ఉంది. రోజు స్నానం చేసుకుంటాను నేనైతే. ఆమె సంగతి నాకు తెలియదు. నేనైతే రోజు స్నానం చేసుకుంటాను. అట్లనే అందరం కూడా ఆ ప్రొటెస్ట్లు ఉన్నటోళ్ళు కూడా అందరూ కూడా స్నానం చేసుకుంటూనే వచ్చిర్రు. ఏం మాటలన్నా, మమ్మల్ని అట్లా అంటారు. మీరు ఎన్ని రోజులు బతుకుతారు మహా అంటే? వాట్ ఈస్ అ హ్యూమన్ లైఫ్ స్పాన్? ఒక 70 అనుకుందాం. ఇక ఆ 70 years తర్వాత భారతదేశం ఎవరి చేతిలో పడుతుంది? మేమే కదన్నా నడిపించేది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏమన్నారు? చట్టసభలో 21 years అనే ఏజ్ ఎంట్రీ లెవెల్ కూడా వాళ్ళు పాటిస్తారని కూడా చెప్పినారు. ఎందుకు చెప్తున్నారు? దేర్ ఇస్ అన్ అబ్సల్యూట్ పవర్. అంటే మురికి లాంటి మేమే అంత పవర్ఫుల్ ఉన్నామంటే ఇక వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు చేసిన ప్రొటెస్ట్ ఉంది కదా జంతర్ మంతర్లో, కంపు కొట్టిందంట. ఇంత అసభ్యకరమైన బూతులు సైకిల్ చేసిండ్రంట, అసలు నా జీవితంలో చూడలేదనే స్టేట్మెంట్ చెప్తా ఉందా అన్న. జంతర్ మంతర్లో అయినా ప్రతి దాన్ని మేము అథెంటికేట్ చేస్తలేము. విన్నావన్నా? ఇప్పుడు నేను మాట్లాడేదానికి ఏమంటారు అథెంటికేషన్ నువ్వు ఇస్తావా? నాకేం సంబంధము? నువ్వు రిపోర్టర్, నేను ఒక సోషల్ యాక్టివిటీస్ అంత మాత్రాన్ని. కానీ నేను తప్పుడు వ్యాఖ్యలు చేస్తే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? నేనే కదని, నువ్వు కాదు కదని. ఇన్ ద సేమ్ వే ఆడికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్ని కరెక్ట్ మాట్లాడిరని నేను వ్యక్తిగతంగా అంటలేను. అన్ని కరెక్ట్ మాట్లాడిరని నేను అంటలేను. 100% తప్పు మాట్లాడినప్పుడు ఖండిస్తాము.
100% ఖండిస్తాము. తప్పు తప్పే, దెర్ ఇస్ నో డౌట్. ఇంకో మాట అంటా ఉంది, వీళ్ళని అసలు ఎవరు కన్నారు, ఎవరు పెంచారు, ఎవరు ఫుడ్ పెడుతున్నారు వీళ్ళకు, ఇంత దరిద్రమైన జింజా అనే మాట చెప్తా ఉన్నారు. ఏం ధైర్యంతో చెప్తుంది? భారత మాత బిడ్డలము, మా తల్లిని అట్లా అంటావు నువ్వు, భారత్ మాతని ఎట్లా అంటావు అట్లా? నేను అంటున్నా భారత్ మాతాకి జై. ఎవరో కన్నారు ఏందన్నా, మేము భారత్ మాత బిడ్డలము, మమ్మల్ని అవమానించినావు, సరే భారత్ మాతను అవమానిస్తావా? నువ్వు బీజేపీ ఎంపీనేనా? నువ్వు భారత్ మాతాకి జై అనే బీజేపీ ఎంపీనేనా? ఆ భారత్ మాత తల్లి బిడ్డలం కదా, అట్లా హేళన నువ్వు ఎట్లా చేస్తావని నేను కంగనా రనౌత్ గారికి ముక్కు సూటిగా నేను ఇవాళ దినం కౌంటర్ ఇస్తా ఉన్నా. బీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా అసలు ఈయన విద్యార్థే కాదు, పనికిరాని నిరుద్యోగి అని చెప్తా ఉంది. కొలువు ఎట్లా చేస్తారే? ఒక మాట, వాట్ ఈస్ ద బేసిక్ క్వాలిఫికేషన్ దట్ యూ నీడ్ టు హ్యావ్ టు గెట్ ఇన్ టు అ జాబ్? దట్ యూ హ్యావ్ ఈదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదన్నా. చదువుకున్నటోడు కదన్నా. హీ వాజ్ అ స్టూడెంట్ అట్ సమ్ పాయింట్ ఇన్ హిస్ కెరియర్. స్టూడెంట్ గా వీలే కదా టెక్స్ట్ బుక్ ఇచ్చిర్రు, ఎన్సీఆర్టీ అంతా. వాళ్ళు నేర్పించిన విద్య నేర్చుకుని ఇవాళ వాళ్ళని ప్రశ్నిస్తే ప్రాబ్లమా? ఇది ఎక్కడి న్యాయము? 28 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాయంట సౌరవ్ దాస్ కు. ఈయన విద్యార్థి, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాడు, సొంతంగా కాళ్ళ మీద నిలబడి బతకాలి, ఏదైనా పని చేసుకోవాలని చెప్తా ఉంది. అన్న మా తాన కోట్లు లేవు, బాజాబ్తా చెప్తున్నాను. 50 లక్షలు అయిపోయే రోడ్ కాంట్రాక్ట్ 10 కోట్లు తీసుకొని మిగతా అమౌంట్లు పైసలు తీసుకునే బాపత్ మాది కాదు. మేము చిన్న పేద కుటుంబాలకు వెళ్ళి నార్మల్ మిడిల్ క్లాస్ లేకపోతే అట్ ద మ్యాక్స్ అప్పర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చినటోళ్ళము. వాళ్ళ లెక్క కోట్లు ఉంటే మేము రోడ్ల మీదకి రాకపోతుండే. కానీ మా దేశ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి ఇద్దరం ఉద్యమం చేస్తున్నాము. ఇట్లా హేళన చేసి మాట్లాడద్దు. మాననీయ కంగనా రనౌత్ जी, माननीय सांसद, आपसे ये अपेक्षा नहीं थी देश के युवा से. आप ऐसे बात कर रहे हो, आप भूलिए मत, आप एक एक्टर हो. आज आप एक स्टांस होगा, कल की तारीख आपका दूसरा स्टांस होगा. हमारा एक ही स्टांस है, भारत माता की जय. మీరు ఇవాళ దినం హేళన చేసిరు, మేము చెయ్యము. నేను చెప్తున్నానన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరం కూడా చదువుకున్నాము. మేము ఇవాళ దినం కూడా తెలంగాణ ఉద్యమం చదువు ఒకసారి, నువ్వు భారతదేశ ఉద్యమం ఒకసారి చదువుర్రి. ఎంత 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 సాక్రిఫైస్ ఉంటుందన్నా. కళ్ళులకెళ్ళి టీయర్స్ ఇప్పుడు కూడా మా పుస్తకాల మీద ఉంటాయి. అసొంటి మమ్మలను, దేశ భవిష్యత్ మమ్మల్ని హేళన చేస్తారా? హౌ డేర్ షీ అని కూడా ప్రశ్నిస్తా ఉన్నాయి. సౌరవ్ దాస్ కు 28 ఏళ్ళు ఉన్నాయి కదా, ఆ ఏజ్ లో 2 జాతీయ అవార్డులు సాధించిందట. నీవేం సాధించినావు అని చెప్తా ఉంది. ఎవరు సాధించిర్రు? నేను అదే అంటున్నా. ఆమె తన పైసలు ఉన్నాయి, ఆమె తన ఒక బలగం ఉన్నది, ఆమె వచ్చింది, ఆమె ఒక ఇండస్ట్రీ ఉన్నది, ఆమె నడిపించుకుంది. మా దగ్గర ఏముంది? ఒకటే గలం. 100% కదా. 100 డబ్బులు లేకుండా అయిందా వ్యవహారం? చెప్పన్నా, చెప్పు ఒకసారి. యాక్టింగ్ నటన వల్ల అన్న యాక్టర్లకు ఎంత సంపాదిస్తారు నీకు కూడా తెలుసు అన్న. దాంట్లో వచ్చిన పైసలతోటే ఆమె చేసుకుంటుందా? ఆమెను వ్యక్తిగతంగా నేనేం విమర్శ చేస్తలేను. నేనేమంటున్నానంటే, మ్యామ్, యువర్ స్టేచర్ ఇస్ అ బిగ్ స్టేచర్, యూ కెనాట్ క్వశ్చన్ అస్. వీఆర్ మియర్లీ స్టూడెంట్స్ ఆర్ ప్రాబ్లీ అట్ ద మ్యాక్స్ ఎర్లీ కెరియర్ ప్రొఫెషనల్స్. మా తాను ఏముంటాయి? నీ దగ్గర బలం ఉన్నది, పైసలు ఉన్నది కాబట్టి నువ్వు అనగదొక్కుతున్నావు. ఇప్పుడు కూడా బ్రిటిష్ రాజ్యంలో బతుకుతానమ్మా మనం అడుగుతా ఉన్నా. అది. హాయ్ బ్రదర్. హాయ్ అండి. ఏంటి ఇప్పుడు పీపుల్ ప్లాజాలో ఏంటి సంబరాలా ఏంటివి? సంబరాలనే కన్నా 21 స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా, వాళ్ళను ఇది చేసుకొని క్యాండిల్ ర్యాలీ చేద్దాం అనేది మా ఉద్దేశం. క్యాండిల్ వాళ్ళకు సంతాపంగా. ఇప్పుడు కంగన వ్యాఖ్యలు చూసారు, మీరు చూసే ఉంటారు. మీరు జంజి కాదంట, ప్రొటెస్ట్ నిజమైన ప్రొటెస్ట్ కాదంట, ఈ జంజి తరం కాదు మురికి కాలువ తరం అని చెప్తా. అందుకే కదండి ప్రధాన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ ఇచ్చింది. మురికితరం అయినందుకే రిజిగ్నేషన్ చెప్పించినామా? అన్ని రోజులు కష్టపడి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నుంచి ఢిల్లీకి వచ్చి ప్రొటెస్ట్ చేసి రాజీనామా చేయించారు. అది కంగనా జీర్ణించుకోలేకపోతుంది. ఇంకా కంగనా రనౌత్ గురించి మాట్లాడడం అనేది వేస్ట్ అనేది నా ఉద్దేశం. ఎందుకు? ఎంపీ కదా ఆమె. అరే ఎంపీ అంటే ఎంపీ పని చేస్తుందా ఆమె? ఎంపీ పని చేయాలి, ఎంపీ పని చేస్తుందా? మీరే చెప్పండి. ఆమె యాక్టర్ ఎక్కువ, ఎంపీ తక్కువ. ఏదో ఇస్తారు కదా అని చెప్పి వచ్చి తీసుకున్నది, అంతేగాని ఎంపీగా ఈ దేశానికి ఏదో చేద్దాం, ప్రజలకు ఏదో చేద్దాం అని రాలేదు కదా ఆమె. అంతే కదా మరి. ఆమెను చూస్తే అర్థమవుతుంది ఆమె ఏం చేసింది. ఎంపీగా ఉండి ఆమె ఏం చేసింది? ప్రొటెస్ట్ ముసుగులో మీరు గలీజ్ మాటలు, గలీజ్ సైగలు, ప్రధానమంత్రి మోడీని కానీ తల్లిని కానీ తిట్టిండ్రు అనేది ఆమె ఆరోపణ. వాస్తవానికి కొంతమంది తిట్టారు, ఇది జగమెరిగిన సత్యం, ఇది కాదని నేను చెప్పలేను. కానీ విద్యార్థులనేమో మీరు దెబ్బలు కొట్టి ఇది చేసుకొని తీసుకొని పోతున్నారు.
రేపులు చేసి వచ్చిన వాళ్ళనేమో ర్యాలీ తీసి దండలేసి ఇది చేసుకొని పోతున్నారు బీజేపీలో. మరి దీని గురించి ఎందుకు మాట్లాడదు? దీని గురించి కూడా మాట్లాడాలి కదా. రేపులు చేసిన వాళ్ళనేమో సన్మానం చేసి తీసుకొని పోయి మీరు విడిపించుకొని దగ్గరుండి జిందాబాదులు చెప్పకుండా తీసుకొని పోతున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే మీరు వాళ్ళకు అనుగుణంగా లేదు వీళ్ళందరూ టెర్రరిస్ట్లు అనడం ఎంతవరకు కరెక్ట్? ఆమెకు కంపు కొట్టిందంట ఆ ప్రొటెస్టులో, అంత గలీజు మాటలు, ఆ వ్యవహారం అంతా. అసలు వీళ్ళని ఎవరు కంటున్నారు, ఎవరు తిండి పెడుతున్నారు, ఎవరు పెంచుతున్నారు, నాకేం అర్థమైతే లేదని చెప్తావు. ఆమె కంపులున్నది, కంపులుండి కంపు కొట్టడం అనేది నాకు చాలా నవ్వొస్తుంది. కంపు గురించి ఆమె మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఉన్నదే కంపుల. మీరు ఢిల్లీ పోయినరా? నేను పోలేదండి ఢిల్లీ. నేను పోలేదు. ఇక్కడనే చేశారా ప్రొటెస్ట్? ఇక్కడనే ప్రొటెస్ట్ చేశాను. సౌరవ్ దాస్ విద్యార్థి కాదంట కదా? ఎవరు చెప్పారు? కంగనా రనౌత్. కంగనా రనౌత్ ఎప్పుడన్నా వెళ్ళి చూసిందా? అంటే వీళ్ళు ఏం లేదండి, వీళ్ళ మీద బ్లేమ్ చేసి ఏదో ఒకటి అంటే అయిపోతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినాయి, ఏమైంది, ఎందుకోసం వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారు అనేది వాళ్ళకి ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేదు. ఇప్పుడు సౌరవ్ దాస్ కూడా కౌంటర్ ఇచ్చిండు, ఆమె వాళ్ళ పార్టీ వాళ్ళే పట్టించుకోరు, మనకు అవసరం లేదని. కానీ ఆమె ఏమంటుందంటే ఈయన సౌరవ్ దాసు పనికిరాని నిరుద్యోగి అని చెప్తా ఉంది. పనికిరాని నిరుద్యోగి. మరి మీరు ఉద్యోగాలు మీరు కల్పిస్తే పనికిరాని నిరుద్యోగికి ఎందుకు అవుతాడు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే అందులో ఒక ఉద్యోగం తనకు వచ్చేది కదా. మీ దగ్గర మీరు ఫెయిల్ అయ్యి వాళ్ళనడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు కరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి పనికిరాని నిరుద్యోగ అయ్యిండు. ఉద్యోగాలు కావాలనే కదా ఈ విద్యార్థులు పోరాడేది, మంచి భవిష్యత్తు ఉండాలనేది పోరాడుతున్నారు. ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, తల్లిదండ్రులపై ఎందుకు ఆధారపడుతున్నారు? చాలా పనులు ఉన్నాయి కదా దేశంలో, ఏదో పని చేసుకొని బతుకోవచ్చు కదా అని చెప్తాను. నువ్వు ఖచ్చితంగా చేసుకోవచ్చు, కాదని ఎవరు అన్నారు? ఏదో ఒక పని, ఏ పనైనా చేసుకోవచ్చు, పనులు ఉండాలి కదా. పనులు లేవని మేము చెప్తలేము, వాళ్ళకి ఇష్టం ఉన్న పని వాళ్ళు చేసుకుంటారు. చేసుకోవట్లేదని ఎవరు చెప్పారు? కంగనా రనౌత్ చెప్తా ఉంది, మీకు సలహా ఇస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది యువత తల్లిదండ్రులపై ఆధారపడి బతుకుతున్నారంట. ఆమె మీ ఏజ్ లోనే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బతికిందంట, అది సలహా ఇస్తా ఉంది. ఆమె అందంగా ఉంది కాబట్టి పోయి హీరోయిన్ అయిందండి. అందం అందరికి ఉండదు కదా, హీరోలు కావాలని అందరికి ఉంటది, కానీ మమ్మల్ని కూడా తీసుకునేటోళ్ళు ఉండాలి కదా. దానికి త్యాగాలు చేస్తుంది. ఆమె త్యాగం చేసిందేమో, అందుకే అయింది. మేము ఆ ఇదికి లేము కదా. ఇంకొకటి, బీజేపీ అనుబంధ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ, నేను నిజంగా అక్కడ జంతర్ మంతర్లో ఉంటే కాల్చి పడేసేటోని లేదా తరిమి కొట్టేటోని అని చెప్తా ఉన్నాడు. ట్రై చేయాల్సింది ఒక్కసారి. అక్కడ మీరు కొట్టి చంపుతుండే అది అనడం వేస్ట్ మాటలండి. ఎందుకంటే విద్యార్థులు ఇంతమంది స్టూడెంట్స్ చనిపోయారు, వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి వచ్చి ప్రొటెస్ట్ చేసిరే తప్పితే ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. హాయ్, మీ పేరు? నా పేరు బాలకృష్ణ దేవరకొండ, గచ్చిబౌలి నుంచి వచ్చాను. ఓకే, ఏంటి ఇక్కడ సిజేపీకి మద్దతుగా వచ్చారా? అవునండి, మాది జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సిజేపీ తలపెట్టినటువంటి ఈ రోజు శాంతియుత ర్యాలీకి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చాము. ఈ రోజు ప్రొటెస్ట్ నడుస్తుంది, దానికి సంఘీభావం. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు సమరాలని అనుకోవద్దా ఇవి? ఈ సంబరాలు కాదండి, ఇప్పుడు వాళ్ళు ఓవరాల్ వాగ్దానం మాత్రమే ఇచ్చినారు కాబట్టి దాన్ని ఇంకా అమల్లోకి వచ్చేంత వరకు కూడా మనము ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటే, వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉంటే, ఆన్లైన్ వేదికగా వీలైనంత మనకి వేదికల మీదుగా వాళ్ళకి మనం నిరసన తెలుపుతూ ఉంటే, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటూ మనని విద్యార్థుల మీద, ఎస్పెషల్లీ విద్యార్థుల మీద కేసులు తీసేయాలని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు కాకృచులు పోరాడుతున్నారు. కంగనా రనౌత్ గారు ఉన్నారు, మీపై అంటే యువతపై, జంజీపై వ్యాఖ్యలు చేసింది. జంజీ తరం కాదు ఇది, మురికి కాలువ తరం అని చెప్తా ఉంది. ఓకే, అయితే విద్యార్థులు కానీ లేకపోతే జెన్జీ కానీ ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడకపోతేనేమో విద్యార్థులకి దేశం మీద ప్రేమ లేదు, దేశ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద అవగాహన లేదు అని చెప్పేసి ఇట్లనే మళ్ళీ మేధావులు అంటుంటారు. ఒకవేళ పోరాడితేనేమో మురికి కాలువలు, గట్టర్ జెన్జీ అని చెప్పేసి ఇట్లా అంటారు. ఇది న్యాయం కాదని చెప్పేసి ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఆమె ఏ సందర్భంలో చేసింది అనేది కూడా చెప్తా ఉంది. ప్రొటెస్ట్ ముసుగులో గలీజ్ బూతులు, సైగలు, తల్లి చెల్లి అనకు అని తెలియకుండా అడ్డగోలుగా గలీజ్ మాటలతో తిట్టిండ్రు. నాకు కంపు వచ్చింది. అసలు నా జీవితంలో చూలే అలాంటి ప్రొటెస్ట్ ను అనేది ఆమె చెప్పే ఉద్దేశం.
ఇప్పుడు కొద్ది దగ్గర దగ్గర అక్కడ 2 లక్షల మంది జమ అయినారండి. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 2 లక్షల మందిలో ఎవరు స్టూడెంట్స్, ఎవరు వేరే వ్యక్తులు అనేది అక్కడ పోల్చుకోలేకపోయినాము. కొంతమంది చేసి ఉండొచ్చు కదా కొన్ని వ్యాఖ్యలు, కొన్ని ఆన్లైన్ వ్యాఖ్యలు, కొంతమంది కావాలనుకుని వాళ్ళ మీద వాళ్ళు నిరసన వ్యాఖ్యలు చేయించుకొని కూడా సిజేపీ మీద ముద్ర వేయడానికి కూడా ప్రయత్నించడం జరిగి ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో ముసుగులో ఇలాంటి వాళ్ళు ఉండొచ్చా? ఆ ప్రొటెస్ట్ మిస్యూజ్లో కొంతమంది అట్లా ఉండొచ్చు. అది ప్రతి ఉద్యమంలో, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. పోలీసుల మీదకి రాళ్ళు ఇవ్వడం చేయడం కానీ ప్రతి ఉద్యమంలో అది జరిగేదే. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా ఎంతో కొంత జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు కంగనా రనౌత్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదంటున్నారా? అది ఆమె అన్న వ్యాఖ్యలు ఏంటంటే జంజీ ఉద్యమాన్ని గట్టర్తో పోల్చడం అనేది తప్పనేది నేను అంటున్నాను. ఇప్పుడు జంజీ వచ్చింది, జంజీ నికార్సైన పబ్లిక్ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, వారికి కావాల్సినటువంటి హక్కుల మీద నిలబడింది. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవరైతే వాళ్ళని విమర్శించారో వాళ్ళని విమర్శించేది ఉండే, కానీ మొత్తం జంజీని మొత్తాన్ని కలిపి విమర్శించడం అనేది సరైనది కాదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు సౌరవ్ దాస్ సిజేపీ ప్రతినిధి, మీకు ఐడియా ఉంటది, మీకు తెలుసు. ఆయన నిరుద్యోగి కాదు, పనికిరాని నిరుద్యోగి అని చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఎవరో ఒకరు లీడ్ చేయాలి కాబట్టి వచ్చి లీడ్ చేసిండండి. ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేసినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. ఆయన కూడా అన్నాడు ఆమెను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళే పట్టించుకోరు అని అన్నాడు. దాని కౌంటర్ గా మాట్లాడాడు. విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి ఒక ఉద్యమంలో నడుస్తున్నప్పుడు సహజంగా ఉంటాయి. ఆ సందర్భంలో అని ఉండొచ్చు. ఓకే, ఏంటి నెక్స్ట్ యూత్ ప్రొటెస్ట్, అంటే మొన్నటి వరకు ప్రొటెస్ట్ చేశారు, రేపు ఏం కోరుకుంటా ఉంది భవిష్యత్తులో యూత్? ఇది ఖచ్చితంగా ఇది మంచి పరిణామం. ఒక ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్, ఒక దేశాన్ని నిర్మించాలన్నా, ఒక దేశాన్ని నాశనం చేయాలన్నా కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ మీద మాత్రమే ఆ భారం ఉంటుంది. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ తరతరాలుగా నిర్లిప్తతకి, నిరాసక్తకి, తర్వాత నిర్లక్ష్యానికి గురి చేయబడింది. ఇప్పటికైనా విద్యార్థులు జెన్జీ మేల్కొని తమ వ్యవస్థని తాము బాగుపరచుకోవడానికి ఇక్కడికి తరలి రావడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పేపర్ లీక్లకి, తర్వాత పటిష్టమైన విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి మేము సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్.